హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచరితాస్ కిచెన్. మే సుచరిత. ఈరోజు మీకు మైసూర్ బోండా చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేసాను, ఒకసారి చెక్ చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో మనము ఒక కప్పు పెరుగు, ఒక 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకొని మీరు విస్కర్తో బాగా అనుకోండి. విస్కర్లో అయితే చేత్తో అయినా కూడా మనం బాగా మొత్తం అన్ని ఆయిల్ పెరుగు కలిసి ఒక మంచి లిక్విడ్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అంతసేపు ఇదిగోండి ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే ఓకే. ఇలా ఉన్నప్పుడు నేను ఒక గ్లాస్ నిండా తీసుకున్నానండి మైదా పిండి. 2 కప్స్ వచ్చింది. మీకు ఇష్టమైతే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఒకసారి చూద్దామని మైదా వేసాను. చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం మీరు కలిపేసుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటే ఎట్లా అంటే మరీ లూజ్గా కాదు, ఇలా మరీ పూరి పిండిలా కాకుండా కొంచెం మీడియం కన్సిస్టెన్సీ కలపండి. ఎందుకంటే ఇది మొత్తం నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేయదుకోండి. ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తే చాలు మనకి. ఇలా ఉన్నప్పుడు నేను నైట్ చేశాను, సో మీరు ఓవర్ నైట్ అలా వదిలేసేయండి. మీకు టైం లేదనుకోండి, మినిమం 5 to 6 అవర్స్ అన్నా నానితే చాలా బాగుంటుందండి. తర్వాత మార్నింగ్ మనం చేసుకునే ముందు కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం ఒక పించ్ చేయండి. సాల్ట్ మీ రుచిని బట్టి సాల్ట్ వేసుకొని మనం బాగా చేత్తో సాధ్యమైనంత వరకు బాగా ఇట్లా అంటూ ఉండాలండి. దానివల్ల అంటే లోపల ఏమన్నా నైట్ అంతా ఉంటుంది కదా, లోపల లమ్స్ అవి చేరుతాయి కదా, అవి ఏమి లేకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇట్లా మొత్తం అనేసి కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకొని ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వస్తే ఓకే అండి. చాలా బాగుంటుందండి. మనకు సేమ్ హోటల్ ప్యాటర్న్లోనే వస్తుంది. సైజ్ అనేది మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. అంటే అది వేసినాక పొంగుద్ది కాబట్టి మీరు మీడియం సైజ్ కానీ కొంచెం అట్లా చూసుకొని వేసుకోండి. ఇట్లా అంతా కలుపుతారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి దీని. అప్పుడు ఏంటంటే దానిలోకి మనకి సాల్ట్, బేకింగ్ పౌడర్ అనేది మంచిగా దానికి పడుతుందన్నమాట. లోపల పట్టి చాలా టేస్టీగా బాగా వస్తాయి. సేమ్ ఇది చేయండి, పిల్లలు మాత్రం చాలా అందరూ ఇష్టంగా తింటారు. మనం కొంచెం శ్రమ అనుకోకుండా చేస్తే బయట తెచ్చుకోకుండానే మనకి తక్కువ దాంతో అయిపోతుందండి. ఈలోపు కడాయి మీద స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోయండి. మీరు పోసి కొంచెం ఆయిల్ మరగాలండి. మరిగినాక ఇట్లా సైడ్కి ఒక గ్లాస్తో వాటర్ పెట్టుకోండి. ఎందుకంటే మన మైదా పిండి స్టిక్కీగా ఉంటుంది కదా, జారదు అన్నమాట తొందరగా. సో తడిపి మనం ఇట్లా వేస్తుంటే తొందరగా జారిపోతుంటుందండి. చూడండి ఇట్లాగా మీకు నచ్చిన సైజులో వేసుకోండి. ఎందుకంటే ఇది మనం వేయంగానే ఆల్రెడీ నైట్ అంతా పెట్టాం, పుల్లని పెరుగులో వేసాము, ఇంకా బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అది ఇట్లా ఉబ్బి కొంచెం సైజ్ అనేది పెద్దగా అవుతుంది. కాబట్టి మీరు చూసుకొని మీ కడాయి యొక్క సైజుని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం చిన్నగా వేసానండి, ఇది కొంచెంసేపైనా కొంచెం పెద్దగా అవుతుంది. సో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. మీరు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని అంతా వేసుకున్నాక బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం హైలో పెట్టుకుని ఇది ఆటోమేటిక్ ఇవి ఇలాగా తిరుగుతాయి అనమాట. అది కరెక్ట్ ప్యాటర్న్ అయితే అంటే మేము అన్నీ ఉండి కరెక్ట్గా వేస్తే ఇట్లా ఆటోమేటిక్గా తిరిగిపోతుంది అనమాట బోండా అనేది. సో ఇట్లా మీరు బ్యాచెస్ వైజ్గా వేసుకొని మీ కడాయి సైజుని బట్టి కొంచెం కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంది, చూసారు ఫ్లఫీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ రెడ్ చట్నీ బాగుంటుందని నేను చేశాను, ఛానల్లో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి ట్రై చేసి తినండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.